అందరికీ నమస్కారం. మనం పోయిన సంవత్సరం జూలైలో వనయాత్ర చేసాం. ఆ వనయాత్రలో వెళ్ళినప్పుడు మామూలుగా ఏంటంటే కొన్ని ఆలయాలకి హామీలు ఇచ్చాం. గిరిజన ప్రాంతాలకు వెళ్ళాం. అక్కడ కొన్ని ఆలయాలకి కొన్ని హామీలు ఇచ్చాం వాళ్ళకి. సో దానికి ఏంటంటే ఈ సంవత్సరంలో అంటే ఆ తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో అవి కొన్ని పూర్తి చేసాం. కొన్ని సెగల్లో ఉన్నాయి, కొన్ని మొదలు పెట్టాలి. ఏదో కొంచెం కష్టమైన అలా చేస్తాం వీటిని. అయితే ఇప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నాయి చూసి పూర్తి నాటిని వాళ్ళకి అప్పచెప్పి పూర్తి కావాల్సినవి ఎలా పూర్తి చేయాలో చూసి మొదలు పెట్టాల్సినవి కూడా మొదలు పెట్టడం చేసి దానికోసం వనధర్మయాత్ర చేస్తున్నాం. ఈ వనధర్మయాత్రలో 3 ముఖ్య అంశాలు అనమాట. ఒకటి ఏంటంటే పాత హామీలు ఏమి ఇచ్చామో అవన్నీ చూడడం, అవి ఎంతవరకు అయినాయో. వాటితో పాటు మనం ఈ సహజంగా పండించిన మనం చాలా పంటలు పండించాం ఆ ప్రాంతంలో గిరిజనులతోటి. అవన్నీ సేకరించడం, విత్తనాలు సేకరించుకోవడం. వచ్చే మళ్ళీ జూన్ వస్తుంది, వాళ్ళకి ఔషధ మొక్కలు ఇవ్వడం, ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలి, అక్కడ వెళ్తే అక్కడ ఉన్న విత్తనాలు ఏమి తీసుకోవాలి, దాంతోపాటు పండిన పంటలు కూడా సేకరణ చేయడం. ఇవన్నీ చేసుకుంటూ మనం మళ్ళీ ఈ వేసవకాలంలో ఆ అడవుల్లో ఏం లభిస్తాయో వాటి మీద మనం దొరికే మూలికలు వాటి మీద అవగాహన కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఈ కాలంలో ఏం దొరుకుతాయి, వాటి నుంచి ఏం చేసుకుంటారు, అలాంటి అది వంటకి వైద్యానికి ఎలా పనిచేస్తాయి, అలా కొన్ని కొత్త మూలికలు కూడా ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఈ 3 అంశాల మీద వనధర్మయాత్ర అని ఏప్రిల్ 24 నుంచి 28 వరకు ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. ఈ వెళ్ళే మార్గం ఏంటంటే ఈ యాత్ర జరిగే ప్రదేశాలు ఇక్కడ గాదరాడ ఆశ్రమం నుంచి మొదలుపెట్టుకొని గోవిందపురం గోశాల అవి చూసుకొని అక్కడి నుంచి అడ్డదేగల లోపల పూతికొండ అక్కడ గోశాల కడతామని చెప్పిన వాళ్ళకి ఆవులు అయితే పంపించేసాం. సాలు కూడా వేస్తున్నారు, అయిపోయిందని చూడాలి. ఆవులు ఇవ్వడం 5 ఆవులు అయితే వాళ్ళకి 2 ఆవులు పంపించేసాం, అయిపోయింది. అక్కడి నుంచి మనం కృష్ణదేవిపేట దగ్గర వెంకటరామపురం అంటే పాకలపాడు గురుగారు ఉన్న ప్లేస్ అది. అక్కడ ఆయన మొట్టమొదట సప్తాహం చేశారు. అలాగే ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ చేసినప్పుడు అక్కడ ఎవరు ఫంక్షన్లు చేసుకోకూడదు, సామూహికంగా వంటలు చేసుకోకూడదని ఒక నిషేధం పెట్టారు అన్నమాట. అలాంటప్పుడు ఆయన అక్కడ సప్తాహం చేసి కొన్ని వేల మందికి 10 రోజుల పాటు అన్నదానం చేశారు. అలా చేసిన ఆ ప్రదేశం ఉంటుంది అది వెంకటరామపురం, ఆయన పేరుతో ఉన్న ఊరది. అక్కడ కూడా మనం కొన్ని కార్యక్రమాలు చేసాం. అది కూడా చూసుకొని అక్కడి నుంచి లంబసింగిలో మనం చెట్టు ఒక అమ్మ చెట్టు గుడిగా చెట్టుకు పూజ చేస్తే ఒక ఆవిడ చెట్టుని గుడిగా చేసుకునేది. ఆవిడకి గుడి కట్టించాం. విగ్రహాలు ఇవ్వాలన్నమాట, అవి కూడా ఇచ్చేయడం. అలాగే ఇక్కడ కృష్ణుడి గుడికి చాలా చేసాం. ఇంకా అలాగే గోపురం ఏదో అడిగారు, అలా కృష్ణుడి గుడి దానికి ఏం చేయాలో చూడడం. అలాగే లంబసింగిలో చిరుధాన్యాలు, పప్పులు, పసుపు ఇలాంటివి పండిస్తున్నారు గిరిజనులు. అలా ఒక 200 గ్రూపులు ఉన్నాయన్నమాట. వాళ్ళందరికీ ఒక సెంటర్ ఉంది అక్కడ. అవన్నీ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి యూనిట్ కూడా ఉంది అక్కడ. ఈసారి వాళ్ళతో మనం కలిసి అక్కడే ప్రాసెస్ చేసి చాలా తెచ్చుకుంటాం వాళ్ళ నుంచి. ఆ భాగంలో మన లంబసింగి నుంచి ఏమేమి మనకి ఆహార పదార్థాలు తెచ్చుకోవాలో అవన్నీ అక్కడి నుంచి మనం బైబ్యాక్ తీసుకుంటాం అన్నమాట. ఆ కార్యక్రమం లంబసింగి నుంచి మనం పాడేరు మీదుగా అరకు నుంచి లోతేరు దగ్గర బుసలకొండ, ఆ కొండ గుహ ఒకటి ఉంది. గుహలో వెళ్ళడానికి పక్కన సపోర్ట్ ఏమి ఉండదు అన్నమాట, పెద్ద లోయది. ఆ సపోర్టు ఫెన్స్ మనం మేము అది ఇచ్చాం వాళ్ళకి. అలాగే అలాగే ఊరికి నీళ్ళు లేవు, మా ఆలయం దగ్గరికి నీళ్ళు రావాలన్నమాట అండి. మనం పైప్ ఇస్తాను, ఆల్రెడీ పైప్ ఇచ్చాం. అది పెట్టుకుని అక్కడ దాకా గుడి దాకా వాటర్ కూడా నీళ్ళు కూడా వచ్చేసి వాళ్ళకి. అలాగే చిన్న పనులు ఉన్నాయి. ఆ బుసలకొండ చూసుకుని అక్కడి నుంచి మనం డముకు చేరుకుంటాం. డముకులో మనం ఎతనిక్ విలేజ్ కడుతున్నాం కదా, అది పనులు అవుతున్నాయి. అలాగే అక్కడ చాలా పంటలు పండించడానికి అక్కడ ఉన్న గిరిజనులందరినీ మనం మోటివేట్ చేసాం. ఈ జూన్లో వేసుకోవడానికి వాళ్ళకి విత్తనాలు అవి ఇస్తాం, మొక్కలన్నీ ఇస్తాం. అందుకోసం అక్కడ ఒక రోజు ఉంటాం అక్కడ ఆ డముకులో. అక్కడి నుంచి సారిపల్లి వెళ్తాం. సారిపల్లిలో మధ్య కొంతకాలం నుంచి సారిపల్లి మనం కొన్ని కార్యక్రమాలు ఆపాం కాబట్టి సారిపల్లిలో వెళ్ళి సారిపల్లి పక్కన కుదిపిలో మనం ఒక ఆంజనేయ గుడికి కడదాం అనుకున్నాం. అది కూడా పనులు ప్రారంభిస్తాం అండి. అలాగే రామతీర్థంతో ఈ యాత్ర ముగుస్తుంది. సో ఇలా ఏంటంటే ఒక 24 నుంచి 28 వరకు ఈ యాత్ర ఈ అడవుల్లో ప్రయాణం ఉంటుంది అనమాట. ఎంత ఎండ అయినా ఇప్పుడు 40 డిగ్రీస్ ఎండ ఉంటుంది. అయినా ఎండ అనేసరికి తప్పదు. ఈ టైంలో వెళ్ళకపోతే ఇంకా మనం కరెక్ట్ టైంలో వెళ్ళినట్టు ఉంటుంది. ఈ టైంలో వెళ్తేనే జూన్లో మనం పంటలు వేయగలం. ఇప్పుడు వాళ్ళు పండించి కూడా మనం తెచ్చుకోగలం. సో అందుకోసం ఎంత ఎండ అయినా ఈ వనధర్మ యాత్ర సాగిస్తాం అన్నమాట. అది ఈ కార్యక్రమం. వనధర్మ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. అందరికీ నమస్కారం.